6వ అధ్యాయంలో దానియేలు గురించి మీరు చాలా అద్భుతంగా చదువుతారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో, ఆ అధ్యాయం అంతా తర్వాత చదవండి. అతన్ని ఎలాగైనా అతని అనుచరులు అతని పక్కనున్న సహచరులు అతన్ని ఎలాగైనా రాజుకి దూరం చేయాలని, అతన్ని చంపాలని, సింహాల బోన్లోకి పంపించాలి అని అనుకుంటే, అతనిలో ఏదైనా ఒక తప్పు చూపిద్దామని వాళ్ళు అనుకుంటే, ఒకసారి 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఆ ఒక వచనం తీయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం దగ్గర నుంచి చదవండి. 6 నుంచి చదవండి, అందరు తీయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి అని రాయబడింది. అక్కడ ఒక పదం ఉంది, అతని దేవుని పద్ధతి విషయము. అందరు చెప్పండి, అతని దేవుని పద్ధతి. మళ్ళీ చెప్పండి, అతని దేవుని పద్ధతి. మళ్ళీ చెప్పండి, అదే భక్తి. భక్తి అని అంటే ఏంటంటే మన దేవుని పద్ధతి ఒకటి ఉంది. అదేంటి? దానియేలు జీవితంలో అదొకలాగా ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి అని రాయబడింది. అతని దేవుని పద్ధతి అంటే ఏంటంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. రాజుని కానీ రాజు యొక్క శాసనం కానీ లక్ష్య పెట్టలేదు. అది భక్తి. అతని దేవుని పద్ధతి చొప్పున అతడు దేవునికి ఆ భక్తి చేస్తున్నాడు. ఆయన విషయంలో భక్తి ఏంటి అని అంటే రోజుకు 3 సార్లు మోకరిస్తున్నాడంట. మోకరిస్తున్నాడు అంతే. అది అర నిమిషమా, అది నిమిషమా, అది 5 నిమిషాలా, అది 10 నిమిషాలా, అది గంట, మనకు తెలీదు. దానియేలు నాకు తెలిసి 3 గంటలు ప్రార్థన చేసిన వ్యక్తి కాదని నాకు అనిపిస్తుంది. రోజుకు 3 సార్లు 3 గంటలు చేయటం అంటే ఎంత అవుతుంది? ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, అంటే ఎన్ని గంటలు? 9 గంటలు ప్రార్థన చేయాలి అని అంటే 9 గంటలు రూమ్లో కూర్చోవాలి. అప్పుడు డ్యూటీ ఎవరు చేస్తారు? దానియేలు చాలా ఇంపార్టెంట్ కీ పర్సన్. అతను ఉద్యోగం చేస్తున్నాడు. నేను లా ఎగ్జామ్ ఒకటి రాయాల్సి వచ్చింది. దానికి ఇన్ని బుక్స్ చదవాలి. ఆ టైంలో ప్రార్థన చేయకుండా పక్కన పెట్టా. ఎందుకు చేయలేదు అని అంటే ఆ బుక్స్ చదువుతా ఉన్నా. అందులో ఐపీసీ అని ఒక సెక్షన్ ఉంది, ఒక బుక్ ఉండిద్ది. తర్వాత సిఆర్పిసి అనే ఒక బుక్ ఉంటుంది. రాత్రి అంతా ఆ పుస్తకాలు చదివి పడుకుంటే ఎవడినో చంపినట్టు కలలు వచ్చాయి. ఎందుకంటే అందులో అయ్యే ఉండే, వీడిని చంపితే ఇంత వస్తుంది, ఇంత శిక్ష పడిద్ది, వీడిని చంపితే ఈ దొంగతనం చేస్తే ఇంత శిక్ష పడిద్ది. అదంతా నా మైండ్లోకి వెళ్ళిపోయి అవి చదివి పడుకున్న తర్వాత కలలన్నీ అయ్యే వచ్చాయి. ఎవడినో చంపినట్లు, వాడెవడో వాడిని అట్లా తీసుకెళ్తున్నట్లు. దానియేలుకి ఎంత బిజీ షెడ్యూల్ ఉండినా, ఎంత పని ఉండినా 3 సార్లు దేవుని పద్ధతి చొప్పున అతను మోకరించడం స్టార్ట్ చేశాడు. అతను మోకరిస్తున్నాడు. అలా దేవునికి మోకరించకూడదని వాళ్ళు శాసనాన్ని పెట్టినా కూడా అతను మోకరించాడు. ఆ భక్తి విషయాన్ని బట్టి మాత్రమే అతన్ని తీసుకుని వెళ్ళి
సింహాల బోన్లో వేశారు. అయితే సింహాల బోన్లో వేసినప్పుడు ఒక వింత జరిగింది. ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. 24వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. దయచేసి అందరు తీయండి, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసిరి అని రాయబడింది. ఇక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు అని రాయబడింది. 120 + 3 ఎంత? ఒకసారి క్యాలిక్యులేటర్ తీయండి. 123 అంతే కదా? క్యాలిక్యులేటర్ లేకుండా చెప్పారు, చూసారా మీరు ఎంత గ్రేట్. 120 + 3 క్యాలిక్యులేటర్ తీయండి. అందులో దానియేలు ఒకడిని పక్కన పెట్టండి, అప్పుడు ఎంతమంది అవుతారు? 122. ఇప్పుడు 24వ అధ్యాయంలోకి 24వ వచనంలోకి వస్తే ఇక్కడ రాయబడింది, గుహలో ఎవరెవరిని పడేశారు అని అంటే ముందు 122 మందిని పడేశారు, ప్లస్ వారిని, వారి కుమారులను. ఒక్కొక్క కుమారుడని వేసుకున్నాం అనుకోండి, ఒక కుమారుడు ఉంటాడు కదా మినిమం. సో 122 ప్లస్ ఒక కుమారుడిని వేద్దామా, 2 కుమారులను వేద్దామా? 2 అయితే మినిమం ఉంటారు. 122 ప్లస్ 244 అంతే కదా? 2 పిల్లల్ని వేసుకుంటే 244. 122 ప్లస్ 244 ఎంత ఉంది? ఎంత అయింది? 3. ఒక్కొక్క భార్యను వేసుకుందాం. ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉంటారు, కానీ ఒక్కొక్క భార్యను తీసుకుందాం. అప్పుడు 122 యాడ్ చేయండి, అప్పుడు ఎంతమంది అయ్యారు? 2 కదా, 480, 488 మందిని సింహాల బోన్లో వేసారంట. 488 మంది బాడీస్ ఆ సింహాల గోలోకి వస్తే, సింహాలు వచనం చదవండి మళ్ళీ. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహాల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసెను. 488 మందిని వాళ్ళ ఎముకలు కూడా నమిలి 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 పొడి చేసినాయి అని అంటే, 488 మందిని తినాలి అని అంటే ఎన్ని సింహాలు ఉండాలి అక్కడ? మీకు అర్థమైందా? మినిమం 600 అన్న ఉండాలా? జనరల్గా సింహం ఏం చేస్తుందో తెలుసా? బాడీ మొత్తాన్ని తిందు, బ్రెయిన్ని తినిద్ది, లోపల ఉన్న మెయిన్ అవయవాల్ని తినేసి ఇక అది సర్దుకుంటుంది. తర్వాత నక్కలు, తర్వాత తోడేళ్ళు వచ్చి మిగిలిన మాంసాన్ని తింటాయి. కానీ ఇక్కడ సింహాలు ఎముకలను కూడా ఎందుకు నమిలినాయి అని అంటే, బబులోన్లో ఒక ఆచారం ఉంది. బబులోన్లో ఎక్కడ దొరికిన సింహాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు గొర్రెల్లాగా విస్తారమైన మందని మేపినట్టు మేపుతారు. వాటికి పూర్తి ఆహారాన్ని పెట్టరు. అవి ఇంత తింటే దానికి రోజు ఇంతే వేస్తారు. ఎందుకంటే శత్రువులని వాటికి ఆహారంగా వేయాలి, వాటిని శిక్షకు వాడతారు. అందుకోసం ఈ బబులోను సామ్రాజ్యము ఈ సింహాలని మేపుతుంది. ఎన్ని సింహాలు ఉన్నాయో తెలీదు. ఒక చరిత్రకారుడు ఏం చెప్పాడు అని అంటే, 600 కాదు 10,000 సింహాలు వారికి ఒక గుహలో ఉండేయంట. అది ఒక విస్తారమైంది, 10,000 లైన్స్. వాటికి ఎంతమంది 488 మెంబర్స్ పంపిస్తే వాటికి ఆహారం సరిపోక
అవి ఏం చేసినాయి అని అంటే ఎముకలను కూడా నమిలేసేసినాయి. ఇంక తినటానికి ఏం లేదు. అవి ఎప్పటికి కూడా ఆకలికొని ఉన్నాయి. 10,000 లైన్స్ ఉన్నాయి. 10,000 సింహాలు ఉన్న ఒక బోనులోకి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునే ఒక దానియేలు అనే వ్యక్తిని తీసుకెళ్ళి వేసాడు. ఆ సింహాలు 10,000 సింహాలు దానియేలుని తినటం స్టార్ట్ చేస్తే అన్ని సింహాలకి ఇంత మాంసం కూడా రాదు. అలాంటి దానియేలు అలాంటి సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు దేవుడు సింహాల నోటిని మూసేశాడు. ఎందుకు అనంటే అతడు తన దేవుని పద్ధతి చొప్పున 3 సార్లు భక్తి చేశాడు. ఇందాక మనం ఏం చదివామో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయు కారణం. మనము తిన్నందువలన తినకపోయినందువలన బతుకుతామని కాదు. మనము బాగా ఎక్సర్సైజ్ చేసినందువలన 120 సంవత్సరాలు బతుకుతామని కాదు. మనల్ని బతికించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ దేవుని ఎదుట మనం ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు 1 భయము, 2 భక్తి రావాలి. నీకు భయము భక్తి ఉందో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? హిందువులు ఏం చేస్తారు అని అంటే బస్సులో వెళ్తూ ఉంటుంటే రోడ్డు పక్కన గుడి వస్తుందా అనుకోండి, వాళ్ళు ఇలా అనుకుంటారు. చూసారు ఎప్పుడైనా? వాళ్ళు చేసిన పాపాలకి ఇలా అనుకుంటే పోదు, లాగి పెట్టి కొట్టుకోవాలి వాళ్ళు యాక్చువల్గా. కానీ క్రిస్టియన్కి భక్తి ఉంది, నువ్వు భక్తి చేస్తున్నావు అని ఎలా తెలుస్తుందో తెలుసా? రోజు నీకు ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిన వెంటనే నువ్వు మోకరిస్తావు. అది చేస్తున్నావు అనుకో, నువ్వు భక్తి చేస్తున్నట్లు. నీకు టైం లేదు, ఖాళీ దొరికినప్పుడే ప్రేయర్ చేస్తున్నావు అని అనుకో, నువ్వు భక్తి చేయట్లా. నువ్వు నిజంగా భక్తి చేస్తున్నావా లేదా అనేది ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది అని అంటే నీకు ఒక పద్ధతి ఉంటుంది. తన దేవుని పద్ధతి చొప్పున అని రాయబడింది. నీకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నీ మోకాళ్ళు ఆ టైం అవగానే ఆ సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తున్నాయా? ఆ టైం అవగానే ఆ స్థలంలోకి వెళ్ళి నీ దేవుణ్ణి నువ్వు కలుసుకోగలుగుతున్నావా? ఆర్ యు మీటింగ్ యువర్ గాడ్? నీ దేవుణ్ణి ప్రతిరోజు ఆ టైంకి వెళ్ళి నువ్వు కలుసుకోగలుగుతున్నావా? ఆర్ యు మీటింగ్ యువర్ గాడ్? నీ దేవుణ్ణి కలుసుకుంటా ఉంటుంటే, ప్రతిరోజు నీ దేవుని సముఖంలోకి నువ్వు వెళ్తా ఉంటుంటే గాడ్ విల్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని దేవుడు దీర్ఘాయువులోకి తీసుకుని వెళ్తాడు.